ఈరోజు కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో రాజధాని ప్రాంతము పూలే మండల్ ప్రాంగణంలో జరుగుతున్న బీసీ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు బీసీల విషయంలో రెండు నాలుకల ధోరణి, రెండు మనస్తత్వాల ధోరణి అవలంబిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా బీసీల విషయంలో ప్రవర్తించే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడున్న అధికార తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకు ముందున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దశాబ్దాల కాలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో బీసీలను వంచే కార్యక్రమం జరిగింది, మోసం చేసే కార్యక్రమం జరిగింది, అణచివేసే కార్యక్రమం జరిగింది తప్ప ఏ ఒక్క అంశంలోనూ బీసీలకు వెన్నుదన్నగా నిలిచిన పాపాన పోలేదు అనేది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 50% పైగా ఉన్న బీసీలు గుర్తించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ